వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాస్తవంతం వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా కొన్ని సినిమాల్లో ఏంట్రా బోసుడీకే అని అంటాం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసడీకే అంటే బోషడీకే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా, కోపం వస్తే గాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజర్గా చేశారు. అక్కడ ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు. ఆ పదానికి అర్థం తెలియదు. కానీ వేశ్య అంటే అర్థం మరి వీరికి తెలీదు అంటే మనం నమ్మలేం. సజ్జల గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్లో చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో సంకర జాతరలో ఈ పిశాచాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిమ్మనెత్తులు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది. ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు, మరి కోపం వచ్చినప్పుడు చెప్పేశారు ఏంటి అని ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. దట్స్ ఆల్ రైట్ అని ఆయన అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేకానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేకానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా చీమోనేత్రం ఉన్నది, ఆయన అభిమానులకైనా చీమోనేత్రం ఉన్నది, మాకు లేదా?